అందరికీ నమస్కారం. నిన్న ధర్మవరంలో జరిగినటువంటి ఒక సంఘటనకి పూర్తి బాధ్యత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారిది. ఎందుకంటే ఇతను గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇతను ఎమ్మెల్యేగా ఉంటూ ధర్మవరంలో చేసినటువంటి దౌర్జన్యకాండ అంతా ఇంతగా పూర్తి అహంకారపూరితంగా ఇష్టారాజ్యంగా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన కార్యకర్తలంటేనే ఒక హీనభావంతో చూస్తూ వారి మీద అక్రమ కేసులు పెట్టడం, ప్రశ్నిస్తే దాడులు చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రౌడీ బ్యాచ్తో కొట్టించడం లాంటి పనులు ఎన్నో చేశాడు. నేను అధికారం పోయిన మరుసటి రోజు ఇతనికి హెచ్చరించాను. ఇతను ఏదో చాలా బాధపడుతుంటే ఎందుకు ఓడించారు ప్రజలని, నీ ఓటమి కారణాలు ఇవి అని చెప్పి ఆ రోజు కూడా హెచ్చరించాను. కానీ పాపం ఆయన ఇంకా మారలేదు. నిన్న కూడా సేమ్ దౌర్జన్యానికి ప్రయత్నించాడు. పాపం బీజేపీ వాళ్ళు తక్కువ జనం ఉంటారు, వాళ్ళ మీద దౌర్జన్యం చేద్దాం అనుకుంటున్నాడు. కానీ వాళ్ళ వెనక మేము కూడా ఉన్నామనే సంగతి మర్చిపోయినట్టున్నాడు పాపం. ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి సబ్ జైల్లో 3 గంటల సేపు గడపాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఎక్కడైనా అధికారం ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రతిపక్షాల విమర్శలను స్వీకరించి సలహాలు సూచనలు పాటించి ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకొని సమాజం బాగుపడటానికి పనిచేయాలి. కానీ నువ్వు చేసింది ఏంటి? ఎదుటి వాళ్ళని అని చేయాలి, వాళ్ళ ఇళ్ళ ముందర కొంపలు ఎలా కూల్చాలి, వాళ్ళ ఇళ్ళ ముందర మెట్లు బాత్రూమ్లు ఎలా కూల్చాలి, వాళ్ళ మీద కేసులు ఎలా పెట్టాలి, అవతల వాడిని మర్యాద లేకుండా ఎలా మాట్లాడాలి, ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టావు. కానీ నీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానివల్ల ఈరోజు ఇక్కడ ఎవరో తెలియని వ్యక్తి వచ్చి పోటీ చేసినా కూడా నువ్వు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు మీకు చెప్పాం, అయినా మీకు పాపం ఎక్కినట్లు లేదు అది. కాబట్టి ఇప్పటికైనా మళ్ళీ మార్చుకోవాలి మీరు. లేకపోతే నిన్న మీరు బీజేపీని టచ్ చేశారు కాబట్టి చాలామంది కార్యకర్తలకు రాలేదనుకుంటా. అదే టీడీపీని కానీ టచ్ చేసి ఉంటే మీరు సబ్ జైల్లో రాత్రి అంతా గడపాల్సిన పరిస్థితి కూడా ఏర్పడేది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది మీకు? కొన్ని వందల మందిని పోలీసులు అప్పటికప్పుడు పిలిపించుకొని ప్రజలందరినీ కట్టడి చేస్తే కానీ అక్కడి నుంచి ఇంటికి పోలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఒకసారి పునరాలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. దీనికి కారణం ఏంటి అని. నాయకుడు అనేవాడు ప్రజలకు అనుకూలంగా ప్రజలు మెచ్చుకునే విధంగా పరిపాలన చేసి వాళ్ళకు మేలు చేసి మన్నన పొందాలి. కానీ దాడులు దౌర్జన్యం చేసి హీరోయిజం చూపించాలనుకుంటే ఎవడో ఒప్పుకోడు. దాని ఫలితమే ఇన్నటి దౌర్భాగ్యం అని సవినయంగా మనం చేసుకుంటున్నాం.